షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. గోయింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, గోయింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలం నుండి అధిక బలం పొందుతూ. లేఖన భాగం గమనించినప్పుడు 84వ కీర్తన, 84వ కీర్తన 6వ వచనం, సామ్ నంబర్ 84 వర్స్ 6. వారు బాకా లోయలో పడి వెలుచు దాని జలమయముగా చేదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. వారు నానాడికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేదురు. వారు బాకా లోయలో పడి వెలుచు. ద వ్యాలీ ఆఫ్ బ్యాకాల్ టీచర్స్ మెనీ లెసన్స్. ఈ బాకాలో అనేక ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది. మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ప్రభు నమ్ముకొని ముందుకు సాగిపోతున్నప్పుడు, విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు, సత్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, దేవుని ఆత్మచేత నడిపిస్తున్నప్పుడు కూడా మన జీవితంలో ఇలాంటి బాకా లోయలు తప్పకుండా ఎదురవుతాయి. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడు. ఇది మన జీవితం సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఇది ఒక కన్నీటి లోయ. ఇది ద వ్యాలీ ఆఫ్ వీపింగ్. ఇది కన్నీటి లోయ. ఈ కీర్తన కన్నీటి లోయలో ఉన్నాడు. కన్నీటి లోయలో ఉండు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువా నీ ముందు నివసించేవారు ధన్యులు అన్నాడు. ఎందుకనగా దేవుని చూడ ఆశించాడు ఆయన. ఆ జీవితంలో ఇలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి ద వ్యాలీ ఆఫ్ బ్యాకా ఇస్ ద ప్లేస్ ఆఫ్ టియర్స్ అండ్ వీపింగ్. దేవుడు మన అంగలార్పు నాట్యముగా మార్చే దేవుడే ఉంటున్నాడు. మన గుణం పట్టే విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేసే దేవుడు ఉన్నాడు. ఇట్స్ ద వ్యాలీ ఆఫ్ టియర్స్ అండ్ వీపింగ్, ఎ ప్లేస్ ఆఫ్ డ్రౌట్నెస్ అండ్ డ్రైనెస్. ఇదొక క్షామకర నేల, ఎడారి నేల. ఎడారి నేల అంటే జీవితాన్ని దేవుడు నిజముగా దాని తొలకరి వానతో త్వరగ దేవునితో నింపే దేవుడు ఉంటున్నాడు. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ లోన్సమ్. ఇది ఒంటరితనానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. ఇక్కడ సందర్భంలో దేవుని నిజముగా మన విశ్వాసను చూసి ఈ రెస్పాన్స్ టు ఫెయిత్ బ్రింగ్ రిఫ్రెష్మెంట్. వెన్ యు లుక్ టు గాడ్ ఇన్ ఫెయిత్, God will refresh my minds and souls and spirit by His heavenly blessings. తన ఆత్మీయ వర్షము ద్వారా మన దేవుడు నిజముగా మనల్ని ఎంతగానో కూడా నెమ్మదించే దేవుడే ఉన్నాడు, విశ్రాంతించే దేవుడే ఉన్నాడు. దుఃఖాన్ని తొలగించి, నిట్టును తొలగించి సంతోష ఆనందాన్ని దయచే దేవుడు ఉన్నాడు. ఆనందతరని అభిషేకించే దేవుడు. కాబట్టి ఆయన తొలకరి దీవెనలతో, తొలకరి వానలతో అనగా తన ఆశీర్వాద వర్షముతో ఆయన తృప్తిపరిచే దేవుడు ఉంటున్నాడు. అలాంటి ఆత్మీయ వర్షాన్ని మనం పొందుకున్నప్పుడు వారు నాటానికి బలాభివృద్ధి పొందుతూ immense strength from God, from spiritual rain. ఆత్మీయ వర్షం ద్వారా మనం ఆత్మీయమైన శక్తిని పొంది, బలాభివృద్ధి పొంది మనం యాత్ర చేస్తాం. మనం ఇలా ఒక యాత్రగా ప్రయాణం కాబట్టి, మోక్షపురికి మనం ప్రయాణం కట్టాము కాబట్టి నిజముగా దేవుడు తన ఆత్మశక్తిని అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి కన్నీటిలో ఇలా ఉన్నప్పుడు అధైర్యపడకుండా విశ్వాసంతో ధైర్యం చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీ కన్నీటిని తొలగించి ఆనంద బాష్పాన్ని నింపే దేవుడు ఉన్నాడు. సంతోషంతో నింపే దేవుడు, హీజ్ అవర్ జాయ్. కాబట్టి అధైర్యపడకుండా నువ్వు బాకాలోయలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేయి, ధైర్యం వైపు చూడు. దేవుని కన్నీటిని తొలగించి నాట్యంగా మార్చే దేవుడు ఉంటున్నాడు. దావీదు జీవితం ఎన్నో ఇలాంటి చేదు అనుభవాలు, కానీ దేవుడు ఆయన అంగలాపు నాట్యంగా మార్చాడు. గోనపట్ట విడిపి సంతోష వస్త్రాన్ని, శుద్ధ వస్త్రాన్ని ధరింపు చేశాడు. సంతోష కీర్తన పాడాడు. దుఃఖం నింటు మధ్య ఎగిరిపోయింది. కాబట్టి మన జీవితాలకు కూడా ఆ రీతిగా ప్రవైపు చూసి సంతోషాన్ని పొందే ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సాయత దయచును గాక. ఒక మంచి పాట ఉన్నది. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించన్. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించన్. కన్నీటి లోయలలోనే
కృంగిన వేళలలో కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి నిజంగా తన కృపా వర్షాన్ని ఆత్మ వర్షింపచేసి హృదయాన్ని సంతోషంతో నింపే దేవుడే ఉన్నాడు. ఆ ప్రభుకి స్తోత్రాలు చెల్లిద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుల యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. కన్నీటి లోయలో ఉన్నప్పుడు ప్రభు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు తండ్రి ప్రభువా మా కన్నీటి తుడిచిన ఆయన ప్రభు నాయన సంతోషాన్ని ఇచ్చే దేవుడు నాకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంతోషగానాలు చేస్తూ ఆరాధిస్తున్నా సేవిస్తూ తండ్రి సంతోషం మా జీవిత యాత్ర ప్రభు ముందుకు సాగిపోవడకు గమ్యాన్ని చేరుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న తండ్రి వీక్షిస్తూ ప్రతిభను దర్శించుతాన్ని ఇలాంటి లోయలో ఉన్నారు ప్రభు. కన్నీటిలో ఉన్నట్టయితే తండ్రి వారు ధైర్యపరిచి వారి కన్నీరు తుడిచి ప్రభునైనా హృదయం సంతోషాన్ని నింపవలసిగా జ్ఞాపం చేస్తూ యేసయ్యను ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడే ఉండును గాక. ఆమేన్.